గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ చంద్రశేఖర్ గ్రీవెన్స్ డేలో వినతి పత్రం అందజేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ చంద్రశేఖర్కు గీత కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న మాట్లాడుతూ 2026-27 రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, గత బడ్జెట్లో కేటాయించిన 70 కోట్లు ఈ మార్చి నెలలోనే ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 6 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా పెండింగ్లో ఉందని, దాన్ని వెంటనే విడుదల చేయాలని, అర్హత కలిగిన గీత కార్మికులందరికీ గీతన్న పెన్షన్ ఇవ్వాలని, కాటమయ్య రక్షణ కవచమైన సేఫ్టీ కిట్లు ఇవ్వాలని, ఎక్స్గ్రేషియా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని, మోటార్ సైకిళ్లు ఇవ్వాలని, తదితర సమస్యల పరిష్కారానికై ఈ నెల 17వ తేదీన జరిగే అసెంబ్లీ ముట్టడిలో జిల్లాలో ఉన్న గీత కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు పానుగుల అచ్చాలు, జిల్లా ఉపాధ్యక్షులు వేములకొండ పుల్లయ్య, నర్సింగ్ సైదులు, మూగదాల వెంకటేశం, మాదగోని రామస్వామి, తందారు పల్లి యాదయ్య, సోము ముత్యాలు, సురగళ్ల యాదయ్య, నక్కల విజయ్, నకరేకంటి భిక్షమయ్య, చెనగోని అంజయ్య, కర్నాటి వెంకటేశం, కాసాని సత్తయ్య, కాటం యాదగిరి గౌడ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ప్రతి గీత కార్మికులు పింఛను 4,000 రూపాయలు. అయినా ఇప్పుడు వరకు పింఛన్లు ఇస్తున్నారు. పింఛన్లు 2,000 రూపాయలు 4,000 ఇస్తున్నారు. ఆ 2,000 పింఛన్లు కూడా ఇంతవరకు కొత్త పింఛన్లు ఇంతవరకు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఎస్క్రేషా 5 లక్షల రూపాయలు ఇస్తున్న ఎస్క్రేషా ఇప్పటికీ మా జిల్లాల్లో 135 మంది తాడిచెట్ల నుంచి పడి ఉన్నారు. 35 మంది చనిపోయారు. 68 మంది దాకా శాశ్వత వికలాంగులు అయ్యారు. అయినా కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకు రూపాయి బిల్ల కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మేనిఫెస్టోలో ఏమని చెప్పిందంటే, నేను వచ్చిన ఎమ్మటే నేను గీత కార్మికులకు వారం రోజుల్లో నేను ఎస్క్రేషా ఇస్తానని చెప్పాడు. అయినా ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఈ కల్లు గీత కార్మిక సంఘం భవిష్యత్తులో రేపు జరగబోయే దాన్ని కూడా అసెంబ్లీ ముట్టడి కూడా భారీ ఎత్తున రావాలని కూడా జన సమీకరణ చేసుకొని మేము వెళ్తున్నామని కూడా ఈ కల్లు గీత కార్మిక సంఘం వృత్తిని ప్రోత్సహించాలి. కానీ ప్రభుత్వం ఇవాళ ఈ ఉన్నటువంటి బడా కాంట్రాక్టర్లకు ఒత్తాసు పలుకుతూ ఇవాళ ఉన్నటువంటి కల్లుగీత కార్మికులు కష్టం చేసుకొని బతుకున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కూడా కనీసం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము ఆ రోజు చేస్తుంటే ఇప్పటికీ లేదు. ఇప్పటికీ కోట్లాది రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికీ మెడికల్ బోర్డు సర్టిఫికెట్లు లేక ఇవాళ మంచాలు పడి ఇబ్బంది పడుతున్నటువంటి గీత కార్మికులు. అందుకే ఇవాళ రేపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెట్టాము. ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది.